హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. కాకరకాయ అనేది చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే అది చేదుగా ఉంటుందని. కానీ మీరు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. అస్సలు చేదు అనేదే ఉండదు. అలాగని దీనికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని ఏమనుకోవద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రెష్గా ఉండే కాకరకాయలను తీసుకోవాలండి. ఆ కాకరకాయలని శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసుకోవాలి. అలా కడిగేసుకున్న తర్వాత పైదంతా మనం పొట్టు ఉంటుంది కదండి, దాన్ని అంతా జివ్వేసుకోవాలండి. జివ్వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ముక్కల్లో ఇది కల్లుప్పు లేదా రాళ్ళుప్పు అంటాం కదండి, ఈ ఉప్పును ఇందులో వేసి మనం దీన్ని బాగా కలబెట్టాలండి. ఎంతవరకు అంటే మనకి ఈ కాకరకాయల్లో ఉండే చేదంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మనం బాగా ఈ ముక్కల్ని ఇలా కలుపుతూ ఉండాలండి. మరీ నెమ్మదిగా కాకుండా కొంచెం బలం ఉపయోగించి గట్టిగానే వీటిని కలపాలండి. చూసారా తేమ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇంకా వీటిని ఇలా ఒత్తినప్పుడు మనకి వాటర్ చూడండి ఎలా కారుతుందో. ఈ విధంగా కారుతున్నప్పుడు ఈ వాటర్ అంతా మనం పిండేసుకొని మనం ఈ కాకరకాయ ముక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. చూడండి మనకి ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో. నాకు వీడియో తీసుకోవడానికి వీలు లేక ఒక చేత్తోనే మీకు చూపిస్తున్నానండి. మీరు రెండు చేతులతో ఈ వాటర్ అంతా పిండేయండి గట్టిగా. అప్పుడు మనకి వచ్చేసి చేదు అనేది వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది. మనకి అప్పుడు కాకరకాయ చేదు అనేది ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకి ఈ ముక్కల్లో నుంచి ఎంత వేస్ట్ వాటర్ వచ్చేసిందో. ఇందులోనే చేదంతా వెళ్ళిపోతుందండి. మనకి ముక్కలు అంత చేదుగా ఏమీ ఉండవు. ముక్కలు తేమ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా మనం గట్టిగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద గోలం పెట్టేసుకోవాలండి. ఇందులో మనము కాకరకాయ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. మనకి కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసేయండి. తాలింపు గింజలు ఈ విధంగా చిటపట ఎగిన తర్వాత ఇందులో 2 ఒట్టిమిరపకాయలు, అలాగే 1 కప్పు ఎర్రగడ్డలు వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా కలబెడుతూ ఉండాలండి. మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి వేసుకోవాలండి. అవి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ కాకరకాయ వేపుడు అనేది మనం లో ఫ్లేమ్లో కాకుండా అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచి చేసుకోవాలండి. అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ ముక్కలన్నీ వేగేలోపు మనం ఇందులోకి కావాల్సిన పొడిని తయారు చేసుకుందామండి. ఇందుకోసం వచ్చేసి మిక్సీ గిన్నెలో మనం పప్పులు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే 1 చెంచా కారం, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా మనకి ఇందులో కావాల్సిన పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యా లేదో చూద్దామండి. ముక్కలు మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో 1 చెంచా చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి టేస్ట్ ఏం తేడా రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. నేనైతే ఇందులో చక్కెరని యాడ్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయ్యి కదా, ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పప్పుల పొడిని, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా తగినంత పొడిని వేసుకొని మనం ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలండి. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న కాకరకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలోకైతే సూపర్గా ఉంటుంది. వద్దు అన్న వాళ్ళు కూడా పెట్టించుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది. చేదు అస్సలు ఉండదని ఏం చెప్పనండి, లైట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చేదు అనేది మీకు కనిపించదు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.